భారతీయ జనతా పార్టీని మరోసారి మీరు ఏమైనా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఊరుకుంటారేమో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైనటువంటి మాలాంటోళ్ళు మీకు కౌంటర్కి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఉండొచ్చు మీది పెద్ద స్థాయి, మీరు మా స్థాయి నుంచి పోయినోళ్ళే. భారతీయ జనతా పార్టీ బూతు జనతా పార్టీగా మారింది అని మాట్లాడినటువంటి మీరు ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అంధకార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పుడు కనుమెప్పు అవుతుందో కళ్ళు ఎప్పుడు తెరిచి చూస్తారు. ఓ ఎస్ అద్దంకి దయాకర్ తెచ్చిండని అనుకుంటారా, లేకపోతే రాజకీయాల మేమంతా ఒక్కటే, మాకు గొడవలు లేవు అని చెప్పి ఏమైనా దోస్తానా చేస్తారా? కేంద్ర మంత్రిని పట్టుకొని నల్లి కుట్లోడా అంటున్నారు. మరి కనీసం దీనిపై భారతీయ జనతా పార్టీ అనే ఒక దేశ జాతీయ పార్టీలో ప్రధాన కార్యదర్శి ఉంటారు, స్పోక్ పర్సన్లు ఉంటారు. దీని మీద మరి ఏం మాట్లాడతారో ఈ రోజు వేచి చూస్తా. కౌంటర్ ఏమిస్తారో చూస్తా. డిబేట్లలో కూర్చొని మొత్తుకునుడు కాదు, మాట్లాడుతూని డిబేట్లకు రాకుండా చేసుడు కాదు. దీని మీద మరి అద్దంకి దయాకర్ కి ఏమంట, బీజేపీ వాళ్ళ బతుకంతా ట్రోల్ బతికేనా, సిగ్గు లజ్జా ఉందా? ఇది ఒక ఎమ్మెల్సీ మాట్లాడేటువంటి మాటలేనా? పండబెట్టి తొక్తా అన్నటువంటి రేవంత్ అన్న